దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గత కొన్ని దినాలుగా ప్రతి ఆదివారం ఇశ్రాయేలు రాజుల చరిత్రను గూర్చి మాట్లాడుకొని వాటిని ముగించాము. తదుపరి యోధా రాజుల చరిత్రను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. గత వారములో మనం యోవాషు అనేటువంటి యోధా రాజును గురించి మాట్లాడుకున్నాం. యోధా రాజులలో ఇప్పటి వరకు రెహబాము తరువాత వచ్చినటువంటి రాజులందరినీ కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. వారు ఎలా పరిపాలన చేశారు, వారు ఏ విధంగా దేవునికి మహిమకరముగా బ్రతికారు, ఏ రాజు దేవుని నుండి దూరమైపోయాడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు, ఏ రాజు మంచివారిగా పరిపాలన చేశారు అనేటువంటి విషయాలు మనము ఒక్కొక్క రాజును గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. గత వారములో యోవాషు అనేటువంటి రాజును గురించి మనం మాట్లాడుకున్నాం. యోధా ప్రజలను పరిపాలించే విషయంలో యోవాషు యొక్క విధానం దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో జరిగినటువంటి విషయాలు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకున్నాం. అతల్య అనేటువంటి ఒక స్త్రీ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు రాజకుమారులందరినీ కూడా ఆమె చంపి తాను రాజ్య పరిపాలన చేస్తూ ఇక నాకంటే ఎవరూ లేరు అనుకున్నటువంటి ఒక భ్రష్టమైనటువంటి మనస్సుతో జీవించినటువంటి అతల్య రాజులందరినీ చంపుచూ ఉండగా, రాజకుమారులందరినీ చంపుచూ ఉండగా, యెహోయాదా అనేటువంటి ఒక యాజకుడు తనకు భార్య అయినటువంటి యెహోషబత అనేటువంటి యాజకుని భార్య దేవుని యొక్క ప్రణాళికను గుర్తించి ఆ చంపబడుతున్నటువంటి రాజులలో నుండి చిన్నవాడైనటువంటి యోవాషును ఆమె తీసుకుని వెళ్ళి కాపాడటం, మందిరములో 7 సంవత్సరాల వరకు పెంచి 7వ సంవత్సరమున ఆ యోవాషు అనేటువంటి బిడ్డను బయటకు తీసుకుని వచ్చి రాజును చేయటం, ఆ తర్వాత ప్రజలు అతల్యాను చంపటం, ఈ యోవాషుకు వెనుకల ఉండి యాజకుడైన యెహోయాదా తన భార్య యెహోషబ వీరిద్దరూ కూడా పరిపాలనలో చక్కటి విధానములో నడిపించిన పరిస్థితులను గురించి మనం నేర్చుకున్నాం. యెహోయాదా బ్రతికి ఉన్నంత కాలము చాలా చక్కగా ప్రవర్తించి యథార్థముగా దేవునిలో జీవించిన యోవాషు యెహోయాదా అనే యాజకుడు చనిపోయిన తరువాత అతడు చేసినటువంటి మేలు మరిచిపోయి యాజకుడైన యెహోయాదా యొక్క కుమారుని చంపించేశాడు. మేలును మరిచిపోయిన వాడిగా అతడు బ్రతికాడు. ఆ తరువాత అతడు దారి తప్పిపోయాడు, దేవునికి దూరమైపోయాడు. ఆ సమయంలో రాజసేవకులు అతని మీద కుట్ర చేసి అతన్ని చంపినట్లుగా దైవ గ్రంథములో నుండి మనము పోయినటువంటి వారములో చెప్పుకున్నాం. అతడు మరణించిన తరువాత దావీదు యొక్క దీపమును నిలబెడతాను అని దేవుడు చెప్పాడు గనుక దావీదు యొక్క సంతానములో నుండి వస్తున్నటువంటి ఒక్కొక్కరిని దేవుడు ఏ విధంగా సిద్ధపాటు చేసి నిలబెట్టాడో ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ వచ్చాం.
యోవాషు మరణానంతరం యోవాషు కుమారుడైనటువంటి అమజ్య పరిపాలనలోకి వచ్చాడు. అమజ్య పరిపాలనలోనికి వచ్చినప్పుడు అతడు ఎలా బ్రతికాడు, అతడు ఎలా జీవించాడు, దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యములో నుండి యోధా రాజుల చరిత్రను గురించి మాట్లాడుకొనుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము బోధిస్తున్న నాకు అనుగ్రహించండి. వినుచున్న వారు కూడా మేలు పొందినట్లు కృపచూపమని ప్రార్థిస్తున్నాం. నీ మాటల ద్వారా మేము ఎలా బ్రతకాలో మీ సన్నిధిలో నేర్చుకొని నీ కొరకు జీవించున్నట్లుగా మమ్మలను సిద్ధపరచమని, నీ వాక్యపు వెలుగులో ఏ రీతిగా మేము జీవించగలిగితే నిత్య జీవం పొందుకుంటామో తెలుసుకొని మా అడుగులు వాక్యానుసారముగా వేయుటకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ, మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యోవాషు కుమారుడైనటువంటి అమజ్య అనేటువంటి యూదా రాజును గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ అమజ్యాను గురించి రాజులు 2వ గ్రంథము 14వ అధ్యాయములోను, అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథం 25వ అధ్యాయములోను మనము చూడగలుగుతున్నాం. అమజ్య యొక్క జీవిత విధానం ఎలా నడిచింది, ఎలా ఇతడు పరిపాలన చేశాడు, ఇతని జీవితం దేవుని యొక్క దృష్టిలో ఎలా కొనసాగింది అనే విషయాలు మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా వాక్యములో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథం 25వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. అమజ్య ఏలనారంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగములో అమజ్య యొక్క తల్లి పేరేంటో, అమజ్య ఏ వయసులో అతడు రాజ్య పరిపాలనలోకి వచ్చాడు, అతడు ప్రవర్తించినటువంటి ప్రవర్తనలో దేవుడు అతన్ని ఏ విధమైనటువంటి రీతిలో చూశాడో దేవుని వాక్యములో నుండి మనము చూస్తూ ఉన్నాం. అమజ్య అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా బలపరుచును అని అర్థం. అమజ్య అనే మాటకు అర్థం యెహోవా బలపరుచును. మంచి పేరు. యెహోవా బలపరుచును అనేది చాలా గొప్ప పేరు కదా. దేవుడు ఎవరిని బలపరుస్తాడు అని ఒక మాటలో మనము దేవుని వాక్యములో చూడగలిగితే, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఈరోజు గనక మనము ఆలోచన చేస్తే, దేవుడు బలపరుచును అనే ఒక మంచి పేరు పెట్టుకున్నటువంటి ఇతడు నిజంగా ఎంతగా అతడు దేవుని యొక్క సన్నిధిలో జీవించాడో ఇక్కడ మనం వాక్య భాగములు చదువుకుంటే 2వ వచనములో, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు అనే మాటలు మనం చూస్తున్నాం. ఏవండి, యథార్థంగా అనుసరించాడు, యథార్థంగా నడుచుకున్నాడు, కానీ అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఏవండి, ఒకసారి మనం ఆలోచన చేస్తే, యథార్థవంతుడు యథార్థముగా నడుచుకున్నాడు అనేది ఆ మాటతో పూర్తి అయిపోతే బాగుండేది. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే,
యథార్థముగా ప్రవర్తించెను గాని అనే మాట మనం చూస్తున్నాం. గాని అనే మాట వచ్చిందంటే తర్వాత ఏదో ఒక హాని ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. యథార్థవంతుడే, యథార్థముగా ప్రవర్తించిన వాడే, కానీ అనే మాట అతని జీవితంలో ఏదో ఒక పొరపాటు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అనేకసార్లు మనం కూడా మాట్లాడుతూ ఈ అబ్బాయి మంచోడే కానీ అని అంటూ ఉంటాం, లేక ఈ అమ్మాయి మంచిదే కానీ. మంచిది, ఈ అమ్మాయి మంచిది అని అంటే పర్వాలేదు, ఈ అబ్బాయి మంచివాడు అని అంటే పర్వాలేదు. కానీ గాని అనే మాట వచ్చిందంటే అంటే ఏదో ఒక లోపం ఉంది అనేటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అవును, ఈ రోజున క్రైస్తవుల జీవితాలలో కూడా ఏమండి ప్రార్థిస్తాడు కానీ, ప్రార్థనకు వస్తారు కానీ, బాప్తీసం తీసుకున్నారు కానీ, ఈ కానీ అనే మాటలు చేర్చినప్పుడు ఏదో ఒక పొరపాటు అతనిలో ఉన్నట్లుగానే మనకు కనబడుతుంది. ఆ గాని అనేటువంటి విధానం రాకుండా మనం చూసుకోవాలి. యథార్థముగా ప్రవర్తించాడు, బాగుంది, కానీ అతడు పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు అనే మాట మనం చూస్తున్నాం. ఏమండి, పూర్ణ హృదయముతో అనుసరించలేదు అంటే పరిపూర్ణంగా దేవునిని అతడు అనుసరించి, లేక దేవుని మాటలను అనుసరించి బ్రతకలేదు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. గమనించండి, మన జీవితాలలో, మన బ్రతుకులలో దేవుడు ఏదో కొంత దేవుని కోసం, కొంత లోకం కోసం బ్రతకటానికి మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. మనల్ని ఏర్పాటు చేసుకోవటంలో దేవుని ఉద్దేశం ఏంటంటే పరిపూర్ణంగా మనం ఆయన్ని అనుసరించాలి, ఆయన మాటల ప్రకారం మనం బ్రతకాలి. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు చెప్పినటువంటి ప్రియులార మాట ఏంటో ఒకసారి చూద్దాం రండి. ద్వితీయోపదేశ కాండము, దేవుని వాక్యాన్ని గనుక మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలు మనము చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి మనము 5వ వచనము నుండి చదువుకుంటే అక్కడ ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఏమండి, ఎలా ప్రేమించాలట దేవుణ్ణి? దేవుణ్ణి ఏదో సగం ప్రేమించి సగం ప్రియులారా ఆయన మీద ఏదో ఒక రకమైనటువంటి విధానములు ఆయాసకరంగా బ్రతకటం కాదు. ఒక వ్యక్తి దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నప్పుడు ఇక ఆ వ్యక్తి పరిపూర్ణంగా ఎవరి మీద ఆధారపడిపోవాలంటే దేవుని మీద ఆధారపడిపోవాలి. ఇక దేవుని మాటలు యందు బ్రతకాలి. మందిరంలో ఉన్నంతసేపు దేవుడు మందిరం వెలుపలికి వెళ్ళిపోయిన తర్వాత దయ్యపు కార్యాలతో బ్రతికితే అది పరిపూర్ణమైన జీవితం కాదు. మనం ఎక్కడున్నా, మందిరములో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇంటి బయట ఉన్నా, పని దగ్గర ఉన్నా, ఉద్యోగములో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ పూర్ణ హృదయంతో మనము దేవుణ్ణి అనుసరించాలి తప్ప ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానములో మనము జీవిస్తే అది వేషధారణ అవుతుంది, అది దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలులు చెబుతున్న మాట అదే. మీరు నన్ను ప్రేమించాలనుకుంటే, నన్ను అనుసరించాలనుకుంటే ఎలా అనుసరించాలి అని అంటే పూర్ణ హృదయముతో అని అంటున్నాడు. మనం చదువుకున్న మాటలో నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అనే మాటలు చెబుతున్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం ప్రియులారా. ఇంకా మనం మరొక వచనాన్ని అక్కడే చూడగలిగితే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. 29వ వచనం, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎంత గొప్ప మాటలండి! నీవు పూర్ణ హృదయంతో నువ్వు వెదికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన నీ బ్రతుకులో నీవు ఏదైతే ఆయన అడుగుతున్నావో, ఏ విషయమైతే ఆయన దగ్గరికి వెళ్ళావో ఆయన తప్పకుండా అది నీకు సహాయము చేస్తాడు అనే విషయం ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఆయన ప్రత్యక్షమగును అని అంటే
నువ్వు వెదికినప్పుడు ఎలా? పూర్ణ హృదయంతో వెదికినప్పుడు, నీవు పూర్ణ ఆత్మతో ఆయన్ని అనుసరించినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అంటే నీ ఎడల కార్యాలు చేస్తాడు ఆయన. నీవేదైతే ఆశించి ఆయన దగ్గరికి వెళ్ళావో అది యోగ్యకరమైనదైతే తప్పకుండా ఆయన చేస్తాడు అనేటువంటి విషయం మనకిక్కడ అర్థమవుతుంది. ఇలా పూర్ణ హృదయంతో ప్రభువుని సేవించాలి, ప్రభువుని పూర్ణ హృదయముతో ఆరాధించాలి, ప్రేమించాలి, అనుసరించాలి, పూర్ణ హృదయముతో వెదకాలి అని దేవుని వాక్యం చెబుతుంటే, ఇక్కడ అమధ్య యథార్థముగా ప్రవర్తించాడు. ప్రక్కన పెట్టండి, యథార్థముగా ప్రవర్తించాడు, బాగానే ఉంది. కానీ అతడు పూర్ణ హృదయముతో ఏం చేయలేదట? ప్రభువుని ప్రియులర అనుసరించలేదు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇంకా ఇతడు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, ఇతని తండ్రి అయినటువంటి యోవాషును రాజసేవకులు కుట్రతో చంపేశారు కదండి. చంపేస్తే చంపినటువంటి వారిని ఇతడు తిరిగి వారిని చంపేశాడు, కానీ వారి పిల్లల విషయంలో మాత్రం ఇతడు ఏమాత్రం పగ పెట్టుకోలేదండి. తన తండ్రిని చంపిన వారిని మాత్రమే చంపేశాడు, తన పిల్లల్ని మాత్రం బ్రతుకనిచ్చాడు. అంటే ఎందుకు అలా చేశాడు అమధ్య? అలా చేయటానికి కలిగిన కారణం ఏంటంటే దేవుని మాట అండి. దేవుని మాట, వాక్యం ఏం చెబుతుందంటే, ఎవరైతే ఈ భూమి మీద లేకపోతే ఇజ్రాయేలు యొక్క జీవితంలో వారికిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఎవరి పాపమును బట్టి వాడే నాశనం కావాలి, ఎవడి పాపానికి వాడే ప్రతిఫలము అనుభవించాలి. తండ్రి పాపము చేస్తే కుమారుడు చావకూడదు. ఇది చక్కగా ఇతడు అనుసరించాడండి అమధ్య. ఒక్కసారి దైవ గ్రంథములు చూద్దాము రండి. 25వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూస్తే 3వ వచనంలో చూడగలిగితే, రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను. అయితే తండ్రులు పిల్లల కొరకును, పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావవలెనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. యెహోవా ఆజ్ఞను బట్టి అంటే ఈ విషయంలో దేవుని ఆజ్ఞను పాటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, యథార్థముగా ప్రవర్తిస్తున్నాడు, మంచి లక్షణం అది. తర్వాత ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెబుతుందో ధర్మశాస్త్రము చెప్పినట్లుగా యెహోవా ఆజ్ఞను పాటిస్తున్న వాడిగా కనబడుతున్నాడు. చాలా నిజంగా ఇతడు దేవుని యొక్క ఆజ్ఞను, ధర్మశాస్త్రమును ఎరిగిన వాడిగా, ధర్మశాస్త్రమును పాటించేటువంటి వాడిగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంతవరకు అమధ్య యొక్క జీవితం చాలా బాగుంది, అమధ్య యొక్క బ్రతుకు చాలా బాగుంది ప్రియులారా. ఆ తర్వాత ఇతడు రాజ్యములో చాలామంది ప్రియులారా మరి యుద్ధం చేయటానికి ఎటువంటి వారు యుద్ధము చేయగలరు అని యోధులైనటువంటి వారిని సమకూర్చుకున్నాడు. ఈలోపు ప్రియులారా ఏం జరిగిందో తెలుసండి. ఎదోమీయులు యుద్ధానికి వస్తున్నారండి. ఎదోమీయులు యుద్ధానికి వస్తున్నారు. ఎవరి మీద? యూదా వారి మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఇతడు తన యొక్క రాజ్యములో ఎవరైతే యుద్ధము చేయగలిగినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా సమకూర్చాడు. వారు దరిదాపు 3 లక్షల మందిని ఇతడు కనుగొన్నాడు. రాజ్యంలో 3 లక్షల మంది కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత మరి తనకి ఏమయ్యిందో తెలియదు, కానీ తన ప్రక్కనే ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజుకు కబురు చేసి ఇశ్రాయేలు వారిలో 200 మణుగుల వెండినిచ్చి ఇంకొక 1,00,000 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఎదోమీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఎదోమీయుల మీదకు యుద్ధానికి వెళ్ళాలి కనుక ఇతడు తన దగ్గర ఉన్నటువంటి 3 లక్షల మందిని చూసుకొని, లేక వారిని తీసుకొని యుద్ధానికి వెళ్ళలేదు, కానీ మరొక 1,00,000 మందిని ఇశ్రాయేలీయులలో నుండి 200 మణుగులిచ్చి వారిని తెచ్చుకున్నాడు యుద్ధానికి వెళ్ళటానికి. ఈలోపు
ఒక దైవజనుడు అతని దగ్గరకు వచ్చాడండి. అతని దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, అమచ్య, ఎఫ్రాయిమీలు నీతో కూడా యుద్ధానికి రావటానికి వారికి డబ్బిచ్చి వారిని తెచ్చుకున్నావు. దేవుడు వారికి తోడై ఉండడు, ఈ విషయాన్ని మాత్రం తెలుసుకో. కాబట్టి నువ్వు వారిని తీసుకుని పోవద్దు అని అంటాడు. ఒక్కసారి చదువుదాం ఆ మాటలు. బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే దినవృత్తాంతములు 2వ గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదిర్చెను. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారు ఎఫ్రాయిమీలలో ఎవరికి నీ తోడుగా ఉండడు. ఒకవేళ అలాగూ పొమ్మని పోవలనని నీకున్న ఎడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే గదా అని ప్రకటన చేశాడు. ఒక దైవజనుడు వచ్చేసాడు అమచ్య దగ్గరికి. అమచ్య దగ్గరకు వచ్చి చెబుతున్నాడు, అమచ్య, నీ దగ్గర 3,00,000 మంది యోధులు ఉన్నారు, యుద్ధం చేసేవాళ్ళు. మళ్ళీ నీవు ఇశ్రాయేలీలలో ఎఫ్రాయిమీలను 200 మణుగులిచ్చి తెచ్చుకున్నావు 1,00,000 మందిని. ఎందుకు? వారికి దేవుడు తోడై ఉండడు. ఒకవేళ వాళ్ళ తీసుకుని వెళ్ళి నువ్వు బలంగా యుద్ధం చెయ్యాలనుకుంటే చెయ్యి, కాకపోతే నీవు మాత్రం గెలవు. దేవుడు నీకు తోడుగా ఉండడు. పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా అది దేవుని వశంలో ఉంది కదా. కాబట్టి నువ్వు వారిని తీసుకుని పోవద్దు. తీసుకుని వెళ్ళినా బలంగా యుద్ధం చేసినా నువ్వు గెలవు అని దైవజనుడు చెప్పాడు. అప్పుడు వెంటనే అమచ్య అన్నాడు, మరి 200 మణుగులు ఇచ్చాను కదయ్యా నేను వారిని తీసుకుని వెళ్ళకపోతే ఎట్లా అంటే, దానికంటే ఎక్కువ దేవుడిస్తాడు నీకు. కింద అంటాడనమాట, దానికంటే ఎక్కువ దేవుడిస్తాడు నీకు. నువ్వు దేవుని మీద ఆధారపడు, మనుషుల మీద ఎందుకు ఆధారపడుతున్నావు? దేవుడు నీకు తోడుగా ఉంటే ఎంతటి బలమైనటువంటి జనాంగమనైనా నువ్వు జయిస్తావు. దేవుడు తోడుగా లేకుండా ఎంతమంది నువ్వు తీసుకెళ్ళినా నువ్వు విజయాన్ని పొందలేవు. ప్రియులారా, వాస్తవం అండి ఇది. గమనించండి, చాలాసార్లు మనుషుడు దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద, మనుషుల బలం మీద ఆధారపడుతూ ఉంటాడు. మనుషుల యొక్క అండబలాన్ని చూసుకొని, కండబలాన్ని చూసుకొని కొంతమంది ముందుకు వెళతారు. నేను ఒక విషయాన్ని చెబుతున్నాను, బైబిల్ గ్రంథాన్ని బట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ప్రియులారా, ఎంతమంది మన జీవితంలో మన నాశనం చేయాలి అని అనుకున్నా అది వారి వల్ల కాదండి. ఎందుకంటే మనుషుల బలము వలన ఇదిగో ప్రియులారా ఏ కార్యము జరగదండి. దేవుని తోడు కావాలి. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది. అందుకే నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదన్నాడు. చూసారా? ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకని దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏది జరగాలన్నా అది దైవ ప్రణాళికలో దైవ చిత్తానుసారముగా జరగాలి. అంతేగాని మనుషుల వలన ఏ కార్యము జరగదండి. అందుకే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల సహాయం వ్యర్థం. ఇటువంటి మాటలు లేఖనాల్లో ఎన్నో చూస్తాం. మనుషుల మీద ఆధారపడి దేవుని ప్రక్కకు నెట్టేసి అలా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అపజయాలు పాలైపోయారో లేఖనాల్లో మనం చూస్తూనే వస్తున్నాం కదా. కాబట్టి అమచ్యతో దైవజనుడు వచ్చి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే దైవజనుడి మాటకు లోబడిపోయాడండి అమచ్య. మంచి లక్షణం కదా. యథార్థముగా ప్రవర్తిస్తున్నాడు, బాగుంది. దేవుని ఆజ్ఞను బట్టి అతడు రాజ్యములో పని జరిగిస్తున్నాడు, బాగుంది. తను చేసినటువంటి పొరపాటును దైవజనుడు వచ్చి వద్దు, అలా చెయ్యొద్దు అని చెప్పగానే అతడు దైవజనుని మాట విన్నాడండి. దైవజనుని మాట విని వెళ్ళి ప్రియులారా యుద్ధము చేసి అతడు తిరిగి వచ్చాడు, విజయాన్ని సంపాదించేశాడు. ఎఫ్రాయిములను తీసుకుని వెళ్ళలేదు, ఇశ్రాయేలును తీసుకుని వెళ్ళలేదు. కాకపోతే ఆ తర్వాత ఎఫ్రాయిమీలు మమ్ములను డబ్బు పెట్టి రమ్మని చెప్పి డబ్బిచ్చి
తర్వాత మమ్మల్ని వద్దన్నాడని వాళ్ళొచ్చి యూదారాజ్యములో కొన్ని ప్రాంతాలను వాళ్ళు స్వాధీనం చేసుకొని జయించారనుకోండి, అది తర్వాత సంగతి. కానీ ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఇతడు వెళ్ళటం వలన విజయాన్ని పొందుకున్నాడు. ఇంతవరకు అమధ్య జీవితం చాలా 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 చక్కగా ప్రియులారా బాగుందండి. నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని దేవుని మీద ఆధారపడినంత కాలం, దేవుని మాట విన్నంత కాలం అమధ్య జీవితములో విజయాన్ని సంపాదిస్తూ వచ్చాడు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా మనము దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాట ప్రకారం మనం నడుచుకున్నప్పుడు, దైవ ప్రణాళికలో మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు అనే విషయాన్ని మనము తెలుసుకోవలసిన వారమైతున్నాం. చాలాసార్లు మనం మనకున్న ఆస్తుల మీద ఆధారపడతాం. కొన్నిసార్లు మనుషులు ఆస్తుల మీద కాదు, కొన్నిసార్లు వారికున్న అండబలం మీద, కండబలం మీద, బంధువర్గం మీద, వీళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు. మనం ఆధారపడవలసింది వారు కాదండి, దేవుని మీద ఆధారపడాలి. మనం దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉంటే ప్రియులారా, ఏది కూడా మన జీవితంలో మనము దేవుని యొద్ద నుండి పొందుకోకుండా ఉండలేమండి. ఇది మనం ఎరగాలి. కొన్నిసార్లు భయం మన మీదకు వచ్చినప్పుడు, కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు మన మీదకు వచ్చినప్పుడు భయపడక దేవుని మీద ఆధారపడి, దేవుని కొరకు నేను ఏ విధము చేతనైనా ముందుకు వెళతాను అనే ఒక ఆలోచనతో కనుక మనము ముందుకు వెళ్ళగలిగితే దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. అమధ్య అలా చేసినంత వరకు, యోధారాజైన అమధ్య అలా చేసినంత వరకు రాజ్యములో అతడు విజయాన్ని పొందుతూ వచ్చాడు, మేలు పొందుతూ వచ్చాడు. కానీ అమధ్య పొరపాటు చేశాడండి. ఇక్కడ ఎదోమీయులను గెలిచాడు కదా, ఎదోమీయుల మీద విజయాన్ని సంపాదించాడు కదా, వస్తూ అతడు ఏం తెచ్చుకున్నాడు ఒకసారి చూద్దాం రండి. 25వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 14వ వచనం, అమధ్య ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు శేయీరు వారి దేవతలను తీసుకొని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను. చూసారా, ఇప్పటి వరకు యథార్థముగా నడిచాడు అని చెప్పుకున్నాం, బాగుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞను పాటించాడు అని చెప్పుకున్నాం, చాలా మంచి రాజుగా చెప్పుకున్నాం. అతడు చేస్తున్నటువంటి పొరపాటును దైవజనుడు వచ్చి చెప్పగానే దైవజనుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్లుగా అతడు యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధములో విజయాన్ని సంపాదించాడు, బాగుంది. కానీ ఇతడు చేసినటువంటి ఒక భయంకరమైన పొరపాటు మనకు కనబడుతుందండి. యుద్ధంలో గెలిచాడు, గెలిచిన వాడు ఇంటికి తిరిగి వచ్చేయాలి కదా, వస్తూ ఏం చేశాడండి? శేయీరు దేవతలను తెచ్చుకొని ఏం చేశాడు? అక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం, వాటిని నిలిపి, దేవతలుగా నిలిపి వాటికి నమస్కారం చేయటం ప్రారంభించాడు. గమనించండి ప్రియులారా, యథార్థముగా దేవుని సన్నిధిలో బ్రతికినవాడు, యెహోవా దృష్టికి యథార్థతగా జీవించినటువంటి వాడు, యెహోవా ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞను నెరవేర్చినటువంటి వాడు, దైవజనుడు దేవుడు పంపించగా చెప్పిన మాట విని జాగ్రత్త పడినవాడు, విజయము పొందిన తర్వాత అతడు అక్కడ ఉన్న దేవతలను తీసుకొచ్చి తన దగ్గర నిలిపి వాటికి నమస్కారం చేస్తూ ఉన్నాడండి. చూసారా, విజయము ఎప్పుడైతే వచ్చిందో తనలో గర్వం వచ్చేసింది. ఇక నాకేం పర్వాలేదు అనుకున్నాడు. ఇది దేవుడు చేసిన కార్యమని నమ్మలేదు, ఇది దేవుని వలన జరిగిన కార్యమని విశ్వాసం ఉంచలేదు. ఇది నా బలం అనుకున్నాడు, నా శక్తి అనుకున్నాడు. అందుచేతనే అతడు ఆ శేయీరు దేవతలను తీసుకొచ్చి నిలిపి వాటికి నమస్కారం చేస్తున్నాడు. దేవుని కోపం రగులుకుంది ప్రియులారా.
ఇప్పటి వరకు దేవుడే ఆధారమై, దేవుడే తనకు తోడై, దేవుడే తనకు ప్రియులార విజయాన్ని చేకూర్చి అన్ని విధాలుగా సహాయం చేస్తే, ఈ రోజున అతడు చేసినటువంటి పాపం, అతడు చేసిన తప్పు, అతడు చేసిన విగ్రహారాధన నిమిత్తం దేవుని కోపం రగులుకుంది. మళ్ళీ వెంటనే దేవుడు తన సేవకుడిని పంపించాడు, దైవజనుడు వచ్చాడండి. ఇప్పుడు దైవజనుడు వచ్చి చెబుతున్నాడు, చూడండి ఒకసారి వాక్యములో మనము చూడగలిగితే 15వ వచనం. అందుకొరకు యెహోవా కోపము అమజ్యా మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా, అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదువని అమజ్యాతో అనెను. అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతన్ని చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలు ఒకడివైతివా, ఊరకొనుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా. ప్రియులారా, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిపోయాడండి అమజ్య. దేవతలను నమస్కరిస్తూ, దేవతలను పూజిస్తూ, నిజమైన తనను ఇంతవరకు కూడా నడిపించి సహాయం చేసిన దేవుణ్ణి మర్చిపోతే, దేవుడు ఒక ప్రవక్తను పంపించి వెళ్ళి హెచ్చరిక చేయి, దిద్దుకుంటాడేమో, సరిచేసుకుంటాడేమో అని పంపిస్తే, ఆ దైవజనుడు లేక ఆ ప్రవక్త వచ్చి అతనితో మాట్లాడుతుంటే, ప్రియులారా, అంతకుముందు దైవజనుడు వచ్చి చెప్పగా విన్నవాడు ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతున్నాడు? ఏం చెబుతున్నాడు? ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే, నువ్వు రాజసేవకులు ఏమైనా ఆలోచనకర్తవా ఏంటి? నువ్వేంటి నాకు చెబుతున్నావు? ఊరుకో, నోరు మూసుకో, నేను చంపుతాను, ఎందుకు అక్కడి వరకు తెచ్చుకుంటావు, నేను నిన్ను చంపనేలా అంటున్నాడు. ఒక ప్రవక్తను పట్టుకొని తను హెచ్చరిక చేసి తనను సరిచేయటానికి వచ్చిన దైవజనుడికి ఏ విధమైనటువంటి ప్రత్యుత్తరం ఇస్తున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. నిజంగా దేవుని కోపము రేగినప్పుడే, దేవుని కోపము వచ్చినప్పుడే అమజ్యాను దేవుడు ఏదైనా చేయొచ్చు. కానీ దేవుడు ఎప్పుడు అలాంటి వాడు కాదని నేను చెబుతూ వస్తున్నాను. దేవుడు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవటానికి తన సేవకుల ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడతాడండి. సరిచేసుకోవటానికి అవకాశం ఇస్తాడండి, బాగు చేసుకోవటానికి. నిజంగా ఎంత గొప్ప తండ్రి అండి మన తండ్రి, ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మనము నమ్మినవాడు అంత తొందరగా నిర్ణయం చేసుకొని మన నాశనం చేసేవాడు కాదండి. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మనము నశించిపోవటం, మనము దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి పాడైపోవటం ఆయనకి ఇష్టం లేదు. బయటికి రావాలి, సరిచేసుకోవాలి, సరిచేయబడాలి, సరిదిద్దుకోవాలి అని ఆయన దిద్దుకోవటానికి అవకాశం ఇస్తాడు. దైవజనుడు వచ్చి, అయ్యా, దేవుడు నిన్ను ఇన్ని విధాలుగా సహాయం చేసి నడిపిస్తే నువ్వేంటి ఈ ఏమాత్రము శక్తి లేని ఈ దేవతలను తెచ్చుకొని ఆరాధిస్తున్నావు అనంటే, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఊరుకో, నేను నిన్ను చంపనేలా అని దైవజనునితో ప్రియులారా అతడు వ్యతిరేకంగా మాట. అంతకుముందు దైవజనుడు వచ్చి చెప్పినప్పుడు విన్నవాడు ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. అంటే గర్వం అతనిలో ప్రవేశించింది. ప్రియులారా, దైవజనుడు ఆ ప్రవక్త ఒక మాట అన్నాడు. ఆ ప్రవక్త, నీవు ఇలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపచేయ నిర్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఇక ఊరుకున్నాడు. ఏం చేస్తాడు? దైవజనుడు వస్తాడండి, తప్పు చేసినప్పుడు దిద్దుకోమని చెబుతాడండి. నేను దిద్దుకోను అన్నప్పుడు దైవజనుడు ఊరుకుంటాడు, దేవుడే జోక్యం చేసుకుంటాడు. అందుకే ప్రియులారా, వాక్యము మనల్ని గద్దిస్తున్నప్పుడు, వాక్యము మన తప్పులను మనకు తెలియచేస్తున్నప్పుడు, వాక్యము మన బ్రతుకులలో ఉన్న లోటేంటో మనకు తెలియచేస్తున్నప్పుడు వెంటనే దిద్దుకునేవాడు గొప్ప ధన్యుడు. దిద్దుకునేవాడు దేవుని దృష్టిలో యోగ్యుడిగా ఉంటాడండి. ప్రియులారా, మానవులంగా మనం ఎక్కడో తొందరపడి ఒక తప్పు చేయొచ్చేమో, కానీ వాక్యము ద్వారా దేవుడు మనల్ని దిద్దుతాడు. ప్రియులారా, ఎన్నో విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా దేవుడు మన మీద ప్రేమ ఉంచి మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతున్నప్పుడు దిద్దుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి, సరిచేసుకుంటే ఎంత బాగుంటుంది. ఏవండి,
దేవుని కోపాన్ని రేపి దేవుని కోపానికి బలైపోయే వారికంటే ఆయన మాటకు లోబడి, అయ్యో వాక్యము నన్ను గద్దిస్తుంది, దైవజనుని ద్వారా దేవుడు నా పొరపాటులేంటో నాకు తెలియచేస్తున్నాడు, సరిదిద్దుకొని నేను బ్రతికితే నాకు మేలు జరుగుతుంది అని దిద్దుకుంటే ఎంత బాగుంటుంది. దిద్దుకోకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ అమత్య జీవితంలో మనము చూస్తున్నామండి. ఇక దైవజనుడు ఊరుకున్నాడు కదా. సరే, నువ్వు నా మాట విన్నప్పుడు, దేవుని మాటకు నువ్వు లోపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడో అది నాకు తెలుసులే అని మౌనంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆ రోజున ఇశ్రాయేలు రాజుకు 200 మణుగులిచ్చి ఎఫ్రాయిములను తెచ్చుకున్నాడు కదా. మళ్ళీ ఆ రోజున సేవకుడు వచ్చి వద్దంటే పంపించేశాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక్కసారి చదువుకుందాం రండి. 17వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యూదారాజైన అమత్య ఆలోచన చేసుకొని, రమ్ము, మనము ఒకరి ముఖమును ఒకరము చూచుకొందమని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోయాషునొద్దకు వర్తమానము పంపెను. మనిద్దరం ఒకరి ముఖం కూడా చూసుకుందాం రండి రండి రమ్మని. ప్రియులారా, ఇశ్రాయేల్ రాజు కబురు పెట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఏమి చెబుతున్నాడు తెలుసా? నీ సంగతి నాకు తెలుసు, ఎదోమీయులను నా వాళ్ళను తీసుకుని వెళ్లకుండా జయించావు, కానీ అది దేవుడిచ్చాడన్న సంగతి నువ్వు మర్చిపోయి గర్వపడుతున్నావు. నేను రాను అని అంటూ అక్కడ ఒక మాట చెబుతున్నాడండి. ఏం చెబుతున్నాడంటే 18వ వచనంలో, కాగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదారాజైన అమత్యాకు ఇలాగు తిరుగా వర్తమానము పంపెను. నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న ముండ్ల చెట్టు, లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా, లెబానోనులో సంచరించు ఒక దుష్టముఖము ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. నేను ఎదోమీయులను ఓడించి తిని గదా అని నువ్వు అనుకొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములాడునట్లు చేయుచున్నది. ఇంటి యొద్ద నిలిచియుండుము, నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట ఎందుకు? నీవును నీతో కూడా యోధావారును అపజయమొందుట ఎందుకు? చెబుతున్నాడు. ఇశ్రాయేలు రాజు నా ముఖం చూడాలి, నువ్వు నా ఎదురుకురా, మన ఇద్దరు స్నేహం చేద్దాం అని అంటున్నావు కదా, నీతో నేను స్నేహం చేయను. లెబానోనులో ఉన్నటువంటి ఒక ముళ్ళ చెట్టు, లెబానోనులో ఉన్నటువంటి అక్కడ దేవదారు వృక్షమునకు వర్తమానం పంపింది, నీ కుమారునికి నా యొక్క కుమారునిస్తానని, నీ కుమారునికి నా కుమార్తెని మని ఉత్తరం అంటే ఒక వర్తమానం పంపింది. అప్పుడు ఒక దుష్టమృగం వచ్చేసి ఇదిగో చంపేసింది అనే విషయాన్ని చెబుతున్నాడు. అంటే ఒక ముండ్ల చెట్టుకు ఒక దేవదారు చెట్టుకు పోల్చి చెబుతున్నాడు. ఆ రెండిటికి ఎక్కడైనా పోలిక జరుగుతుందా? ముండ్ల చెట్టుకు దేవదారు చెట్టుకు జరగదు కదండి. దేవదారు వృక్షం వేరు, ముళ్ళ చెట్టు వేరు. దేవదారు వృక్షము నిజంగా ప్రియులారా ఎంతో బలమైనటువంటిది, అది ఉపయోగకరమైనటువంటిది. ముండ్ల చెట్టు తన యొక్క జీవితాన్ని చూసుకొని చాలా అదిరిపాటు పడుతూ ఉంటుంది. ప్రియులారా, అదే చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి నీవు నాతో సంధి చేసుకోవటానికి, నాతో కూడా రావటానికి, లేక మనిద్దరం కలిసి ఉండటానికి ఇది సరైనటువంటి విధానం కాదు. అసలు మనిద్దరికీ అది పొత్తు కుదరదు, వద్దు. అనవసరంగా నువ్వు నా మీదకి వచ్చి నువ్వు కీడు తెచ్చుకోవద్దు. ఎందుకంటే నీ హృదయం ఇప్పటికే చెడిపోయింది. నీ హృదయంలో గర్వం ప్రారంభమైంది. ఆ మధ్య గర్వం వచ్చేసింది. నువ్వు ఎదోమీయుల దేవతలను తీసుకొచ్చి నువ్వు వాటిని ఆరాధిస్తున్నావు. గర్వం ఎక్కువైపోయింది నీకు. కాబట్టి నా జోలికి రావద్దు, మౌనంగా ఉండంటే ఆ మధ్య ఊరుకోలేదండి. గర్వం అండి, గర్వం. ప్రియులారా, అందుకే చెబుతున్నాను, మనిషి జీవితంలో గర్వం అనేటువంటిది ప్రవేశించకుండా చూసుకోవాలండి. ఎంతటి వారైనా
గర్వం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. అసలు అది రాకూడదండి మనిషి జీవితంలోనికి, ఎవ్వరిలోనికి రాకూడదు. అది నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని మనందరికీ తెలుసు, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అది రాకూడదు ప్రియులారా. అది ప్రమాదకరమైంది. అది జీవితాలని నాశనం చేస్తుంది. చాలామంది జీవితాల్లో ఈ గర్వమే నేటికి పనిచేస్తుందండి. క్రైస్తవుల్లో కూడా కనబడుతుందండి ఇది. నాకంటే బాగా పాటలు పాడేవాళ్ళు లేరనే గర్వం, నాకంటే బాగా వాక్యం చెప్పేవాళ్ళు లేరనే గర్వం, నాకంటే బాగా ఇచ్చేవాళ్ళు లేరనే గర్వం. వద్దండి, అది ఎప్పటికీ రానివద్దండి. మనము ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి, దైవ ప్రణాళికలో చేయాలి, దేవుని యొక్క మహిమను తీసుకొచ్చేదిగా మన పని ఉండాలి. కానీ దేనికండి మనలోనికి గర్వం? ఆ గర్వం వలన మన జీవితాలు నాశనమైపోతాయి తప్ప దాని వలన మనకు ప్రయోజనం లేదండి. ఆ తర్వాత అండి, అమత్య ఎంత చెప్పినా కూడా అతడు తనకున్న గర్వాన్ని బట్టి ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వెళ్ళాడండి. ఇశ్రాయేలీలు మరి వచ్చి యూదావారి మీద నిజంగా యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు యూదావారు ఓడిపోయారండి. అమత్య ఓడిపోయాడండి. ఓడిపోయారు, తరిమి కొట్టారండి. ఓడిపోయారు, తిరిగి వచ్చారండి. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజు చచ్చిపోతాడండి. ఇశ్రాయేలు రాజు చనిపోయిన తర్వాత అమత్య ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు ఒకసారి చూడండి. వాక్యములో 25వ వచనం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు మరణమైన తరువాత యోదారాజును యోవాషు కుమారుడునైన అమత్య 15 సంవత్సరములు బ్రతికెను. బా ప్రియులారా, ఓడిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు కదా. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజు చచ్చిపోతాడు. అతడు చనిపోయిన తర్వాత కూడా 15 సంవత్సరాలు బ్రతికాడు అని అంటే దేవుడు 15 సంవత్సరాలు అతని మార్పు కోసం ఎదురు చూశాడు. ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోయాడే తప్ప ఇశ్రాయేలీల చేతిలో చంపబడలేదండి. దేవుడు నిజంగా కాపాడాడు. అంటే ఎంత అవకాశం ఇస్తున్నాడో చూడండి అమత్యాకు దేవుడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 15 సంవత్సరాలలో ఏమైనా మార్పు ఇతనిలోకి వచ్చిందా? ఇతడేమైనా మార్పు చెందాడా? ఇతని జీవితం ఏమైనా మార్పు లోనికి వచ్చిందా? మార్చుకున్నాడా? అయ్యో, నేను అనవసరంగా దేవుని మాట వినక ఆ శెయూరు దేవతలను తెచ్చుకొని నమస్కరించి హృదయంలో గర్వించి చెడిపోయాను, అది తొలగించుకుందాం, దేవుని కొరకు బ్రతికితే దేవుడే మన ఎడల కార్యాలు చేస్తాడు అని 15 సంవత్సరాలలో దేవుణ్ణి ప్రియులారా అతడు తన మనసునకు తెచ్చుకోలేదు, ఆలోచన చేయలేదు. దేవుడిచ్చిన ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి మనము చూస్తే ప్రియులారా, బైబిల్ గ్రంథములో 27వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయము 27వ వచనం. అమత్య యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. చూసారా, 15 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చి దిద్దుకుంటాడు, సరిచేసుకుంటాడు, బాగు చేసుకుంటాడు అని ఆయుష్నిచ్చినప్పటికీ కూడా అతడు యెహోవాను ఏం చేయలేదటండి, అనుసరించలేదట. అనుసరించుట మానివేసిన తరువాత, గమనించారా, యెహోవాను అనుసరించినంత వరకు బాగానే ఉన్నాడు, యథార్థముగా ప్రవర్తించినంత వరకు బాగానే ఉన్నాడు. ఏవండి, దేవుని ఆజ్ఞానుసారముగా బ్రతికినంత వరకు మంచి విజయాలు సంపాదించాడు. దైవజనుడు వచ్చి హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరిక విన్నప్పుడు బాగున్నాడు. తర్వాత ఎప్పుడైతే ఎదోమీలి మీద దేవుడి విజయం ఇచ్చాడో ఆ విజయం ఎవరి వలన కలిగిందో అర్థం చేసుకోక, ఏ దేవుడైతే తనకు తోడుగా ఉన్నాడో ఆ దేవుని నెట్టివేసి దేవతలను, ఆ శెయూరు దేవతలను, ఆ ఎదోమీల దేవతలను తీసుకొచ్చి ఆరాధించటం ప్రారంభించాడు. దేవుడు ఇశ్రాయేలు రాజు చేత బుద్ధి చెప్పించినా కూడా
సరి చేసుకోలేదు. అతడు చనిపోయిన తర్వాత 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చినా కూడా సరి చేసుకోలేదు. ఇక ఆ తర్వాత ప్రజలే కుట్ర చేశారు రాజు మీద. వాక్యంలో మనం చూసాం కదండి. యెరూషలేములో యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద ఏం చేశారు? కుట్ర చేశారు. ఇతడు పనికిరాడిక. అప్పుడు ఏం చేశాడంటే, జనులు కుట్ర చేశారు, ఇక మనల్ని చంపేస్తారు అనుకొని అతడు ఆ యెరూషలేముని విడిచిపెట్టి లాకీషునకు వెళ్ళిపోయాడు. పారిపోయాడు అని ఉంది చూడండి అక్కడ. పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? పారిపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుని విడిచిపెట్టడం వలన, గర్వం వలన, దేవుని మాట వినకపోవటం వలన, దైవ సేవకుడు వచ్చి, ప్రవక్త వచ్చి హెచ్చరిక చేయగా ఆ హెచ్చరికను నెట్టివేయటం వలన ఇప్పుడు ఏ స్థితికి వచ్చాడు? అందరిని విడిచిపెట్టి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పారిపోతే మాత్రం విడిచిపెడతాడా దేవుడు? విడిచిపెట్టాడండి. పారిపోయినటువంటి ఈ వ్యక్తిని ప్రియులారా ఏం చేశారో చూద్దాము రండి. 28వ వచనం. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవము ఎక్కించి తీసుకొని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతని పాతి పెట్టిరి. లాకీషుకు పారిపోయి క్షేమంగా సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిపోయారు ఈ మనుషులు. కుట్ర చేసిన మనుషులు అక్కడికి వెళ్ళిపోయారు. వీడు అక్కడికి వెళ్ళినా ప్రమాదమే అని వెళ్ళిపోయి అతన్ని పట్టుకొని చంపేశారండి. అక్కడే చంపేశారండి. చంపేసి ఏం చేశారు తెలుసా? శవాన్ని గుర్రముల మీద ప్రియులారా ఎత్తి గుర్రం మీద పెట్టి తీసుకొచ్చారు. యెరూషలేముకు తీసుకొచ్చారండి. గుర్రముల మీద పెట్టి శవాన్ని తీసుకొచ్చారు. ఎవరిది? అమజ్యా శవం, రాజు శవం, యూదారాజుల శవం, యూదారాజు శవం. ప్రియులారా, ప్రారంభములో ఎంత మంచిగా బ్రతికాడు, చివరికి అంత గర్వాంధుడై బ్రతికినందువలన అతని గర్వం అతన్ని అణిచివేసింది. ప్రియులారా, అతని గర్వం అతన్ని అణిచివేసినట్లుగా లేఖనములో మనం చూస్తున్నాం. నాశనం వచ్చిందండి. నాశనము కలిగింది. ఆ నాశనము ఎంత భయంకరంగా ఉందంటే, ఎక్కడో లాకీషులో చంపినటువంటి అతన్ని గుర్రముల మీద శవాన్ని తీసుకొని వచ్చి యూదా పట్టణంలో అతని తండ్రుల యొద్ద పాతి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజంగా ఇతని ప్రారంభం చూస్తే భక్తితో ప్రారంభమైంది, కానీ ఇతని అంతం చూస్తే ఒక ఘోరమైనటువంటి విధానములో ఇతడు మరణించినట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియులారా, దేవుని పిల్లలముగా మనందరము కూడా గుర్తించవలసింది ఒకటే. ప్రభువుని నమ్మినాం, ప్రభుని ఎరిగినాం, ప్రభు దగ్గరకు వచ్చాం. మరలా మనలోనికి లోక సంబంధమైనవి ఏది కూడా రాకుండా చూసుకోవాలండి. ఒకవేళ ఇప్పుడైనా వచ్చినప్పుడు వాక్యము చేత హెచ్చరిక చేయబడినప్పుడు, అయ్యో ఇది దేవునికి విరోధమైంది కదా, ఇది నా జీవితంలో ఉంది, వాక్యం చెబుతుంది, నేను తొలగించుకుంటాను అని తొలగించుకుంటే ఒకవేళ మనం మేలు పొందొచ్చేమో. కానీ ప్రియులారా, లేదు, నేను వినను, నేను దేవుని మాటకు లోబడను, దేవుని మాట హెచ్చరిక చేసినా కూడా నా జీవితాన్ని మార్చుకొని నేను ఇలాగే కొనసాగుతాను అని అనుకుంటూ వెళ్ళిపోతే, ప్రియులారా, దాని పరివాసనం ఎంత భయంకరముగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. వద్దండి, అటువంటి జీవితం మనలోనికి రానివద్దండి, అటువంటి బ్రతుకులు మనలోనికి వద్దండి. ప్రియులారా, ప్రభువుని నమ్మిన తరువాత మనము వాక్యము చేత దినదినము హెచ్చరిక చేయబడుతున్నాం. సరి చేసుకొని జాగ్రత్త పడి బ్రతికితే మేలు పొందుతాం. లేకపోతే మన అంతిమ స్థితి చాలా భయంకరముగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, చివరికి మనము నిత్య నాశనానికి వెళ్ళిపోతే, నరకానికి జారిపోతే, ఇక అక్కడ మనల్ని విడిపించేవాడు, తప్పించేవాడు ఎవడుండడు. గమనించండి, ఈ విషయాలు ఆలోచించండి. అమజ్యాను ఎదురుగా పెట్టుకోండి. అమజ్య మంచి పనులు చూడండి, ఆ మంచి పనులు చేసినట్లుగా బ్రతకండి. కానీ అమజ్యాలోనికి ప్రవేశించిన ఆ చెడ్డవి మనలోనికి రాకుండా, మన బ్రతుకులు ప్రవేశించకుండా జాగ్రత్త పడి మంచి విధానములో దేవుని మాటకు విధేయులమై బ్రతుకుతూ సరిచేయబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చి
దేవుడున్న లోకానికి వెళ్ళటానికి సిద్ధపడదాం. ప్రియులారా, అతడు చనిపోయాడు, అతడు మరణించాడు. ప్రియులారా, అతని తర్వాత అతని కుమారుడైన ఉజ్జియా రాజయ్యాడు. ఆ ఉజ్జియా గూర్చి మనం వచ్చే వారములో చెప్పుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు నీ సన్నిధానములో ప్రభువా, యూదారాజు అయినటువంటి అమధ్య గూర్చిన సంగతులు మేము విన్నాం. ప్రభువా, విన్న వాటిలో ఏది మా జీవితానికి మంచిదో అది మేము తీసుకుని, ఏది మా జీవితాలను పాడు చేస్తుందో అది తొలగించుకొని నీ కొరకు బ్రతుకున్నట్లు చేయండి. నీ చిత్తములో నడిపించండి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యానికి లోబడి జీవించున్నట్లుగా తగిన కార్యము చేయండి. నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపి పంపించమని, నీ మాటలు విన్న ప్రతి వారి హృదయమును సరిచేసి నీ యొక్క సన్నిధిలో నీ చిత్తానుసారముగా నీ మాటకు విధేయులముగా బ్రతుకుతూ ముందుకు కొనసాగునట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.